ఇవి వచ్చేసి సాంబార్ పొడి, రసం పొడి వేయిస్తున్నామండి. ఈ ధనియాలన్నీ వేయించేసుకుంటున్నాము. నేను మీకు చెప్పిందే చేస్తాను, చేసిందే చెప్తాను. ఇందులో కూడా ఎటువంటి అబద్ధము ఉండదు, ఇంట్లో తయారు చేసేవే. అందుకే మీకు నేను ప్రతిదీ వీడియో కూడా పెడుతున్నాను. సాంబార్ పొడిలోకి, రసం పొడిలోకి అన్నీ కూడా వేయించుకుంటున్నామండి. ఎండుమిరపకాయలు, కందిపొడి, కందిచెన్ని కూడా చేస్తామండి. చూస్తున్నారు కదా, నాన్నగారు వేస్తున్నారు అవన్నీను. ఇవి వేటికి వాటికి సపరేట్గా వేయిస్తాము. 2 బాండీలు పెట్టి రసం పొడి ఒక దాంట్లో, సాంబార్ పొడి ఒక దాంట్లో, వేటికి వాటికి సపరేట్గా వేయించుకుంటాము. వేయించేసుకున్న తర్వాత అవి చల్లారినాక మేము వాటిని మిక్సీ అనేది చేస్తామన్నమాట. ఇది వచ్చేసి కందిచెన్నిలోకండి. మినపగుళ్ళు, కందిపప్పు, జీలకర్ర, ఇవి అదిగోండి జీలకర్ర కూడా వేసేసారు. ఇవన్నీ కూడా కందిచెన్నిలోకి మనం వేయించుకుంటాము. ఇది వచ్చేసి బియ్యం అండి. ఇది సాంబార్ పొడిలోకి బియ్యం వేస్తాము, మిరియాలు వేస్తాము. మిరియాలు కొన్ని ఎక్కువ వేస్తామండి, ఘాటు ఉండాలి. సో అందుకని మిరియాలు కూడా వేస్తాము సాంబార్ పొడిలోకి. చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటాము. ఇలానే మన దగ్గర కొత్తిమీర పొడి ఉంటుంది, కరివేపాకు పొడి ఉంటుంది, తర్వాత మునగాకు పొడి, అవిసె గింజల పొడి, కాకరకాయ పొడి, తర్వాత కందిచున్ని, తర్వాత నల్ల ధనియాలతో కారపొడి, అన్ని పొడులు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. పచ్చళ్ళు, వడియాలు ఏవైనా కూడా ఆర్డర్ మీదే తయారు చేసి పంపిస్తాము. మరి ఇంకెందుకు ఆలస్యం, కాల్ చేసేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. బాయ్.